హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మా అపార్ట్మెంట్‌లో వినాయకుడిని నిలబెట్టారని చెప్పాను కదా! వినాయకుడికి పూజలయ్యాయన్నమాట. 5 రోజులు పూజలు చేశాం. ఇంకా లాస్ట్ రోజైతే నిమజ్జనం చేస్తాం కదా! మేమైతే 5వ రోజు చేసేస్తున్నాం. ఎందుకంటే గ్రహణం ఇలా వచ్చింది కదా! ఇంకా 9 రోజులకి మించి ఎలాగూ ఉండకూడదంటున్నారు. ప్రతి సంవత్సరం అయితే 9 రోజులైతే ఉంచుతాం మేము. ఇక ఈసారి 5వ రోజునే చేసేస్తున్నాం. ఇంకా ఆ విగ్రహం కదిపేశాక పత్రులు ఇవన్నీ ఒక చోట పెట్టేసి నెక్స్ట్ స్వామివారికైతే ఇలా దిష్టి తీసేస్తున్నారు. గుమ్మడికాయతో దిష్టి తీసి గుమ్మడికాయ అయితే పగలగొట్టేస్తున్నారు. ఇక్కడికి ఫస్ట్ ఏ పూజకైనా మొదట వినాయకుడికి పూజ ఎందుకు చేస్తారు అన్నదానికి గురించి నాకు తెలిసింది, నేను తెలుసుకున్నది, నేను విన్నది చెప్తాను. మీకేమన్నా తెలిస్తే అది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను కూడా తెలుసుకుంటాను. ఇంకా ఇది అయిపోయాక నిమజ్జనం ఎందుకు చేస్తారన్నది కూడా చెప్తాను. అది కూడా మీకు తెలిసింది చెప్పండి. నాకు తెలియంది నేనైతే తెలుసుకుంటాను. ఫస్ట్ నేను మొదట పూజ గణపతికి ఎందుకు చేయాలన్న దాని గురించి చెప్తాను. ఒకానొక సందర్భంలో దేవతల మధ్య ఒక వివాదం తలబెట్టింది. ఏంటంటే అది పూజ య పూజలు, యజ్ఞలు, యాగాలు ఉంటాయి కదా! అవి మొదటగా ఎవరికి చేయాలి, ఎవరిని పూజించాలి అన్న దాని గురించి డిస్కషన్ జరిగిందనమాట. అప్పుడు వీళ్ళంతా కలిసి ఒక నిర్ణయానికొచ్చి పితామహుడైన బ్రహ్మ దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు అప్పుడు ఆ బ్రహ్మ ఏం చెప్తారంటే ముందుగా భూప్రదర్శన అంటే విశ్వం మొత్తం ఎవరైతే ప్రదర్శన చేసి వస్తారో వాళ్ళకే మొదటి పూజ అంటే ప్రథమ పూజ అందుతుంది అని చెప్పైతే అంటారు. సరే అని చెప్పి దేవతలందరూ కలిసి వాళ్ళ వాహనాలుంటాయి కదా! ఆ వాహనాలన్నిటి మీద భూప్రదర్శనకైతే వెళ్తారు. అప్పుడు గణపతి ఉన్నారు కదా! గణపతి ఏం చేస్తారంటే ఒక ఆలోచనలో పడతారు. ఆయనకున్నదేమో చిట్టి ఎలక వాహనం. ఆయన శరీరం వచ్చేటప్పటికి స్థూలంలా ఉంటది. ఇక నా వల్ల అయితే ఇలా భూప్రదర్శనకి వెళ్ళినా నేనైతే తిరిగి రాలేను అని చెప్పి ఆలోచనలో పడతారు. ఖచ్చితంగా ఓడిపోతాను నేను. ఇప్పుడైతే ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచించగా తన మేధస్సుతో ఒక ఆలోచన అయితే వస్తది. ఏంటంటే అది ఆయన నేరుగా కైలాస పర్వతం దగ్గరికైతే చేరుకుంటారు. చేరుకుని అక్కడ పార్వతీదేవి, పరమేశ్వరులు ఉంటారు కదా! అంటే ఆయన తల్లిదండ్రులకి మొదటగా నమస్కరించుకొని వారిద్దరికీ కూడా చుట్టూరు 7 ప్రదక్షిణాలైతే చేసి మళ్ళీ నమస్కరించుకుంటారు. నమస్కరించుకొని తిరిగి బ్రహ్మలోకానికైతే వచ్చేస్తారు. వచ్చేసాక దేవతలందరూ భూప్రదర్శన చేసి బ్రహ్మలోకం చేరేటప్పటికి అక్కడ ముందుగా గణపతి అక్కడే ఉంటారనమాట. అప్పుడు దేవతలు గణపతిని చూసి ఆశ్చర్యపోతారు. గ అప్పుడు పితామహుడైన బ్రహ్మ అంటారు దేవతలతో, ప్రథమ పూజ గణేశునికే జరగాలి అని అంటారు. అప్పుడు దేవతలు ఎందుకు అని చెప్పి అంటే, అప్పుడు బ్రహ్మ చెప్తారు, ఎందుకంటే అతడు సమస్త బ్రహ్మాండానికి 7 మార్లు ప్రదక్షిణ చేసి వచ్చారు అని చెప్తారు. చెప్తే దేవతలు ఇది ఎలా సంభవం అని అడుగుతారు. ఎలా అంటే తల్లి పృథ్వీ స్వరూపం కదా! తండ్రేమో నారాయణ స్వరూపం. నారాయణ స్వరూపమే కదా సమస్త బ్రహ్మాండము అని చెప్తారు బ్రహ్మ. చెప్పాక అప్పుడు గణపతి తల్లిదండ్రులకు 7 మార్లు ప్రదక్షిణ చేశారు అని వివరించారు. తల్లిదండ్రులపై అంతటి భక్తి ఉండటం వల్ల గణపతి దేవశ్రేష్ఠుడయ్యాడు. ప్రథమ పూజ్యుడు కూడా అయ్యాడు. ఏ పూజకైనా ఫస్ట్ గణపతినే పూజించాలి అని చెప్పి బ్రహ్మ అప్పుడు చెప్తారనమాట. ఇక దేవతలు కూడా అప్పుడు గణపతికి దండం పెట్టుకుంటారు. దండం పెట్టుకొని నమస్కరించుకుంటారు. గణపతిని అప్పటినుంచి అయితే ఏ పూజకైనా ముందుగా గణపతిని పూజించుకొని నెక్స్ట్ మనం ఏ వ్రతం చేసుకున్నా సరే, ఏ పూజ చేసుకున్నా ఫస్ట్ గణపతినైతే పూజిస్తాం కదా! పిల్లలకి చదువు కావాలన్నా, బుద్ధి, జ్ఞానం వేటికైనా సరే, డబ్బుకైనా సరే, ఇక మనమైతే ఫస్ట్ గణపతినైతే పూజిస్తాం కదా! లక్ష్మీదేవి పూజ చేసినా ఫస్ట్ గణపతినైతే పూజిస్తాము. ఓకే ఫ్రెండ్స్, నాకు తెలిసిందైతే ఇది. ఇంకా ఏమన్నా ఏం జరుగుతుందంటే అందరూ కూర్చున్నారు కదా! ఏంటంటే లడ్డూ పాట జరుగుతుంది. పెద్ద లడ్డు ఏమో పెద్దవాళ్ళు పాడుకున్నారు. ఇంకోటి చిన్న లడ్డు ఒకటి పెట్టారనమాట. అది పిల్లలకి సరదాగా పాట కింద పెట్టారు. ఇక్కడ చూడండి మా హన్వేష్ వెళ్ళి వాడికి నచ్చింది చెప్పేస్తున్నాడు.
కరెక్ట్‌గా అప్పుడే మా చిన్న బాబు లెగిసాడనమాట. నేనైతే తీసుకొనొచ్చాను. మా చిన్న బాబు కూడా వాడికి తోచింది వాడైతే చెప్పేస్తున్నాడు. ఇలా అయితే సరదాగా వినాయక నిమజ్జనం రోజులు డాన్సులు, డప్పులు, ఇంకా లాస్ట్ రోజు భోజనం పెట్టుకుంటాము అని చెప్పాను కదా! అన్న సమారాధన అది కూడా జరిగింది. ఇంక నేను అదైతే వీడియో తీయలేదు. మనం వినాయకుడిని నిమజ్జనం ఎందుకు చేస్తారన్నది తెలుసుకుందాం. నిమజ్జనం వెనక విషయాలేంటి, సైంటిఫిక్ రీజన్స్ ఏంటి అవన్నీ కూడా తెలుసుకుందాం. వినాయకుడిని ఒక్కడినే ఎందుకు నిమజ్జనం చేస్తారన్నది కూడా తెలుసుకుందాం. అసలు వినాయక చవితి అంటేనే మనకి 3 విషయాలు గుర్తుకొస్తాయి. ఏంటంటే మట్టితో వినాయకుడిని చేస్తారు. నెక్స్ట్ 9 అంటే నవరాత్రులు కూడా దేవుడిని పూజిస్తారు. లాస్ట్ రోజు వినాయకుడిని నిమజ్జనం చేస్తారు కదా! ఏంటంటే వినాయకుడిని ఇలా ఎందుకు నిమజ్జనం చేయాలంటే, భాద్రపద మాసం వచ్చిందంటే వర్షాలు బాగా కురుస్తాయి కదా! ఇంకా ఎటు చూసినా మనకి పచ్చదనమే కనిపిస్తుంది. ఆ ప్రకృతిలో తిరుగుతూ ఉంటే మనసుకి ఎంతో హాయిగా, ఆహ్లాదంగా అనిపిస్తుంది కదా! ఇక ఆ మాసంలో అందరూ ఏ ఆటంకాలు లేకుండా ఉండాలని చెప్పి వినాయకుడినైతే పూజిస్తారు. ఆ టైంలోనే అంటే ఆగస్టు, సెప్టెంబరు నెలల్లోనే కదా మనకి వినాయక చవితి కూడా వస్తుంది. నదుల్లోని, వాగుల్లో, చెరువుల్లో ఒండ్రి మట్టి ఉంటుంది కదా! ఆ మట్టితో వినాయకుడినైతే చేసి 21 రకాల పత్రులతో అయితే మనం పూజిస్తాం. ఆ పత్రులతో సహా ఆ వినాయకుడినైతే మనం నిమజ్జనం కూడా చేస్తాం కదా! వినాయకుడి పూజ కోసం మట్టి విగ్రహం, పత్రులు ఎందుకు ఉపయోగిస్తారంటే, వండి మట్టుల్లోని ఆ పత్రుల్లో కూడా ఔషధ గుణాలనేవి ఉంటాయి. అప్పుడు వినాయకుడికి చేసే షాడోపచార పూజల వల్ల మనం విగ్రహాన్ని తాకుతాం. ప్లస్ ఆ పత్రులుంటాయి కదా! ఆ పత్రులను కూడా ఇట్టిట్టి ముట్టుకుంటూ ఉంటాం. అంటే దేవుడి దగ్గర ఎయడానికి చేత్తో టచ్ చేస్తూ ఉంటాం కదా! అప్పుడు ఆ ఔషధ గుణాలన్నీ మనకి కూడా చేరతాయంట. అందుకని చెప్పి మనం మట్టితో చేసిన విగ్రహాలే మంచిది. ఈ పత్రులు కూడా అందుకే వేస్తారు. అవి మనం 9 రోజులైతే విగ్రహాన్ని ఇంట్లో ఉంచుతాం కదా! అలా ఉంచినప్పుడు మన గాలుంటది కదా! అదే రూమ్‌లో గానీ, ఎక్కడ హాల్‌లో ఉంచితే హాల్‌లో, అపార్ట్‌మెంట్‌ల్లో కింద ఉంచితే కింద, ఎక్కడ ఉంచితే అక్కడ గాలి ఉంటది కదా! ఆ గాలిలో కూడా వాటికి పత్రులకి సంబంధించిన ఔషధ గుణాలు ఇవన్నీ కూడా చేరతాయి. ఇలా 9 రోజులు పూర్తయిపోయిన తర్వాత ఆ విగ్రహాన్ని బావిలో గానీ, వాగుల్లో గానీ, నదుల్లో గానీ, చెరువుల్లో గానీ అంటే మనకి ఏది దగ్గరగా అవైలబుల్‌గా ఉంటే దాంట్లో అయితే మనం నిమజ్జనం చేస్తాం కదా దేవుడిని. వినాయక చవితి నాటి నుంచి కూడా మనకి ఎక్కువగా బాగా వర్షాలైతే కురుస్తాయి. వాగులు, నదులు బాగా పొంగిపోతూ ఉంటాయి కదా! నదులు బాగా ఎక్కువ ప్రవహిస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో మట్టి విగ్రహాన్ని నిమజ్జనం చేయడం వల్ల వరద పోటు తగ్గే అవకాశం కూడా ఉంది. అవి కాలవల్లో, చెరువుల్లో ఏసినప్పుడు వరద ఎక్కువగా వస్తుంటే అవి అడ్డబడుతూ ఉంటాయి కదా! నిమజ్జనంలో నిమజ్జనం పత్రులు కూడా ఏస్తాం కదా! అప్పుడు దాంట్లో వర్షాలు ఎక్కువ పడినప్పుడు ఫస్ట్ మురికి వాటర్‌లా వస్తాయి కదా! అందులో వదిలినప్పుడు అందులో క్రిమికీటకాలు ఇవన్నీ ఉంటాయి కదా! అవన్నీ కూడా నశిస్తాయి. అవేమో శాస్త్రం పరంగా అలా అని కూడా అంటారు. అందుకే దసరా, బతుకమ్మ పండుగ కూడా ఈ వర్షాకాలంలోనే వస్తాయి కదా! అవి కూడా నిమజ్జనం చేస్తారు. మట్టి వినాయకుడినైతే నిమజ్జనం చేస్తారు. ఇది సైంటిఫిక్ రీజన్ అనమాట. ఇంకోటేంటంటే నార్మల్‌గా మనం ఇలా వినాయకుడి పూజ చేసేటప్పుడు విగ్రహాన్ని నిలబెట్టామంటే మన చుట్టుపక్కలోళ్ళు విగ్రహాన్ని చూడ్డానికొస్తారు. ఇంకా వాళ్ళ మొహమాటాలు ఇవన్నీ పక్కన పెట్టి ఒక బంధువుల్లాగా, ఫ్రెండ్స్‌లాగా అక్కడ ఆడుతూ, పాడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదా! మనం దేవుడిని నిలబెట్టిన అన్ని రోజులు కూడా. మనం ఈ వినాయక చవితి వేడుకనైతే చాలా జరుపుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, నాకు తెలిసిందైతే నిమజ్జనం గురించి కూడా ఇది. ఇక్కడ చూడండి మా అపార్ట్‌మెంట్‌లో నిలబెట్టిన వినాయకుడినైతే నిమజ్జనం చేయడానికైతే రెడీ చేస్తారు. ఇక ఇలా అయితే తీసుకువెళ్తున్నారు నిమజ్జనం దగ్గరికి. బాయ్ బాయ్ గణపతి. మళ్ళీ వచ్చే ఇయర్ అయితే కలుద్దాం మనం. మా హన్వేష్ అయితే డాన్సుల దగ్గర గానీ ఎక్కడ అస్సల తగ్గలా. వాడికి వినాయక చవితి అంటే చాలా ఇష్టం. ఎందుకంటే
ఈ వినాయక చవితి అప్పుడే కదా అందరం కింద కూర్చుని అలా కొంచెం మాట్లాడుకోవడం. వీళ్ళకైతే డాన్సులు ప్రోగ్రామ్, గేమ్స్ అయన్నీ ఉంటాయి కదా పిల్లలకి. మా అపార్ట్మెంట్‌లో అయితే పెద్దోళ్ళకి, పిల్లలకి అందరికీ ఉంటాయన్నమాట. క్విజ్ అని చాలా రకాలైతే పెట్టారు. హన్వేష్‌కి గిఫ్ట్ కూడా వచ్చింది మ్యూజికల్ చైర్‌లో. వాడికి గిఫ్ట్ ఫస్ట్ వచ్చాడనమాట అందులో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ దాకా కూడా చూడండి. వినాయకుడి నిమజ్జనం నేనైతే వీడియో కింద పెట్టేస్తున్నాను. అపార్ట్మెంట్‌లో మేము ఎలా ఎంజాయ్ చేసామన్నది ప్రతీదీ కూడా వీడియో తీసైతే పెట్టాను నేను. ఒక మెమరీలా అయితే ఉంటది కదా! ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేశారు. పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు కూడా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. గణేష్ నిమజ్జనం. బాయ్. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.